నూజివీడు పట్టణంతో పాటు పరిసర గ్రామాల రైతులు దాతల నుంచి సేకరించిన 3.5 టన్నుల కూరగాయలను శాకాంబరి దేవి అలంకారం నిమిత్తం కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి నేడు పంపించారు. నూజివీడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూజివీడు భక్త సమాజం సభ్యుల ఆధ్వర్యంలో కూరగాయలతో నిండిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు, దాతలు మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానంలో జరిగే శాకాంబరి దేవి అలంకారానికి నూజివీడు నుంచి కూరగాయలను సమర్పించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సంకల్పించినట్లు తెలిపారు. నూజివీడు భక్త సమాజం సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రైతులు, దాతలు మరియు భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. बोलो गणेश महाराज के जय। जय बोले गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज के जय। जय बोलो महाराज गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज के जय। ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ప్రతి నెల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ దేవాలయాలైనటువంటి పెద్ద పెద్ద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దేవాలైనటువంటి ఇటు కాణిపాకం, శ్రీశైలం, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ, అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి, అలాగే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి ఇప్పటికే నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా మరి సుమారుగా 15 నెలల నుంచి ఈ 5-6 దేవాలయాలకి ప్రతి నెలా జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో మరి కూరగాయలు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాది మెట్ట ప్రాంతమైన ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి వ్యవసాయం మాది. అయినా కూడా ఇక్కడ రైతులందరూ పండించినటువంటి కూరగాయలతో మరి వివిధ దేవాలయాలకి మేము పంపిస్తూ ఉన్నాం. అది నూజివీడు నియోజకవర్గం, నూజివీడు పరిసర ప్రాంత ప్రజలు పూర్వజన్మ చేసుకున్న సుకృతంగా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయమైనటువంటి కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామికి కూడా ఏదైతే ఈ భూమి మీద ఉన్నటువంటి అమ్మవారు పీఠాలు, శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అన్ని శక్తి పీఠాల్లో కూడా ఈ ఆషాఢ మాసంలో మరి శాకాంబరి అలంకారం వేయటం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా మరి ఈ భూమి పుట్టినప్పటి నుంచి వస్తూ ఉంది. మరి దానిలో భాగంగానే ఆవిడికి అత్యంత ఇష్టమైనటువంటి మరి వ్యక్తి దేవుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి, ఆయనకి కూడా మరి అమ్మవారికి అభేదం, అమ్మవారి రూపాలకు కానీ స్వామికి కానీ అభేదం విఘ్నేశ్వరుడు. ఆయనకు కూడా మరి మన కాణిపాకం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఆయనకు కూడా శాకాంబరి అలంకారం వేయబోతూ ఉన్నారు. ఆ అలంకారానికి మరి ఈసారి నూజివీడు ప్రాంతం నుంచి కూడా మరి సుమారుగా ఆయనకి వేసే 14-15 టన్నుల కూరగాయలు కానీ వివిధ రకాలైనటువంటి పళ్ళు వాటిల్లో నూజివీడు నుంచి కూడా మరి 4 టన్నులు సుమారుగా పంపించడం అనేది మా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కానీ మరి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ 4 టన్నులు కూడా వాళ్ళకి పంపించడానికి మరి మీరు పంపించండి నూజివీడు ప్రాంతం నుంచి వాళ్ళు ఫోన్ చేసి అడగటం, తప్పనిసరిగా పంపిస్తామని చెప్పి మా వాళ్ళందరూ కూడా మరి హామీ ఇస్తాం. ఈరోజు వెళ్ళబోతూ ఉన్నాయి. ఇది ఎంతో అత్యద్భుత కార్యక్రమం అని చెప్పి ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ భూమి మీద కాణిపాకంలో వెలిసాడైనా ఆ దేవాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆ దేవాలయానికి ఇక్కడి నుంచి పంపిస్తాం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం.
ఓం మహాగణాధిపతియే నమః. 1 2 3 ఇక మొదలెడదాం షాపింగ్. శుభమస్తులో ఆషాఢానికి శ్రావణానికి ఒకేసారి ధరలు చూస్తే వదలరు, డిజైన్లు చూస్తే కదలరు. ఏదేమైనా కొనాల్సిందే, కట్టాల్సిందే. శుభమస్తు షాపింగ్ మాల్ లో ఆషాఢంలో శ్రావణం షాపింగ్. 1000 రూపాయల సాముద్రిక పట్టు శారీ 333 రూపాయలు, 2500 రూపాయల సాఫ్టీ పట్టు శారీ 799 రూపాయలు, 3000 రూపాయల మీనాకారి పట్టు శారీ 1399 రూపాయలు, 2 బ్రాండెడ్ కాటన్ శారీస్ 299 రూపాయలు, 2 క్యాడ్బరీ వెయిట్లెస్ శారీస్ 500 రూపాయలు, 899 రూపాయల డోలా శారీస్ 299 రూపాయలు, 3 అంబ్రెల్లా కుర్తీస్ 699 రూపాయలు, 3 క్యాటలాగ్ నైట్ డ్రెస్సులు 899 రూపాయలు, 3 బ్రాండెడ్ నెక్ టీ షర్ట్స్ 299 రూపాయలు, 3 ఫార్మల్ ప్యాంట్స్ 1099 రూపాయలు, 2 బ్రాండెడ్ క్యాజువల్ షర్ట్స్ 1299 రూపాయలు, 4 అరవింద్ బ్రాండెడ్ జోడీ ప్యాక్ 1000 రూపాయలు, 3 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 1+1 గర్ల్స్ షరారా 1499 రూపాయలు, 3 గర్ల్స్ మిడ్డీస్ 199 రూపాయలు, డబుల్ గార్డ్ బెడ్ షీట్ 249 రూపాయలు, 5 డోర్ కర్టన్స్ 500 రూపాయలు, 99 రూపాయలకే 1 గ్రామ్ సాదా గాజులు, 1 గ్రామ్ సాదా వడ్డానం 149 రూపాయలకే. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఆషాఢంలో శ్రావణం షాపింగ్ విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా ఎంజీ రోడ్, విజయవాడ.